హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే ఇదిగోండి షూటింగ్కి అయితే బయలుదేరుతున్నాము. ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా సునీత అక్కడ లగేజ్ అంతా సర్దేసి పెట్టింది. సో ఇప్పుడైతే వంట కార్యక్రమాలు అయితే చేస్తుంది. సునీత ఏమేమి చేస్తుందో చూపిస్తాను. ఒక్క నిమిషం చూపిస్తానండి. ఇక్కడ ఉంది. సునీత ఏమేమి వంటలు చేసావు? కాకరకాయ వేపుడు, టమాటా కూర, దాన్ని ఏమంటారు సునీత? మరి ఇంకెందుకు దానికి ఎంత బాధపడుతున్నావు? పప్పు అనుకుంటే పప్పు ఎటు కాకుండా ఉన్నది. ఓకే, పప్పు చేస్తాను. అవును, జెప్టోలో బుక్ చేసిన అది అవ్వలేదు, కరెంట్ పోయింది ఒక 10 hours. ఓకే, మళ్ళీ టమాటా కూర కాకరకాయ కూర చేసి టమాటా పప్పు చేద్దాం అనుకుందంట. సో ఇది కరెంటు పోయిందని చెప్పేసి బుక్ అవ్వలేదంట ఆన్లైన్లో. అది సంగతి. సో ఈరోజు విషయం ఏంటంటే, ఇక్కడ మొబైల్ పెట్టేస్తాను, ఆగండి. ఇది ఏంటి అడ్డుగా వచ్చింది? జనరల్గా చాలామంది మధు వాళ్ళు ఇల్లు కొన్నారు, మీరు ఎప్పుడు కొంటారు అని కొంతమంది అయితే అడుగుతున్నారు కదా. మీ అందరి నోటి చలవ వల్ల ఖచ్చితంగా ఆ రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అలాగే మధు వాళ్ళ గృహప్రవేశానికి ఎవరైతే వస్తున్నారో, కొందరు రాకుండా విష్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే నాకు చాలా సంతోషంగా ఉందండి. 2004లో ఇద్దరం మధు నేను కలిసి వచ్చాం. నాతో పాటు మధు. దేని గురించి? దేంట్లో ఉంది? ఓకే, సరే, ఓకే, ఇది పెట్టేస్తానులే. అంటే ఆల్రెడీ దాని గురించి మాట్లాడానంట. అది వీడియో పెట్టలేదు, నేను ఎక్కడుందో తెలియదు. సో ఈరోజు మధు ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం, వాళ్ళకంటే ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఇల్లు అనేది పెద్ద అచీవ్మెంట్ అండి. నా దృష్టిలో చాలా మంచి అచీవ్మెంట్ ఇల్లు. ఎందుకంటే పిల్లలకి ఒక సెక్యూరిటీ, మనకంటే ఒక సొంత ఇల్లు ఉండడం అనేది చిన్నదో పెద్దదో ఏదైనా సరే మనకంటే ఒక ఇల్లు ఉంటే అదొక ధైర్యం. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, దాదాపుగా చాలామంది పెద్దవాళ్ళు చెప్పేది ఒకటి, ఒక సొంత ఇల్లు ఉండాలని. సో మధు అనుకున్నట్టుగా నెరవేరింది. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఆ ఇల్లు సునీత వల్లనే అయింది. ఎందుకంటే సునీత ఒక దగ్గర వెళ్తున్నప్పుడు ఒక బోర్డు మీద చూసి అది ఇక్కడ ప్లాట్ ఉందంట, అపార్ట్మెంట్ ఉంది, సో అని చెప్పి తను చెప్పడము, దాని తర్వాత వెళ్ళి చూడటము, అది బడ్జెట్లో రావటము, అన్నీ పర్ఫెక్ట్గా ఉండడము. మేము అలాగో రియల్ ఎస్టేట్ సంబంధించి చేస్తుంటాం కాబట్టి దాంట్లో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని తెలుసుకోవడము, అది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయన్న తర్వాతనే మేము తీసుకోవడానికి వెళ్ళడము, దాని తర్వాత మధు వాళ్ళకి ఇల్లు నచ్చడము, వాళ్ళు తీసుకోవడము, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. సో దానివల్ల ఏమనిపించిందంటే, సునీత వల్ల ఒక అంతే కదండి, ఒక తక్కన అయిపోవడం ఎవరి వల్ల ఒక్కోసారి ఇలా అనుకోగానే అలా జరిగాయి కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అలాగే జరిగిందనమాట. సో మా సునీత సామెత చెప్తుంది, కక్కొచ్చి సో కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదు, నాకు నచ్చింది నా అమ్మాయికి పెట్టుకుంది ఒక్కనే కూడా చెప్తున్నా. సో దేనికైనా టైం రావాలి, వెయిట్ చేయాలని చెప్పి సునీత చెప్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము. షూటింగ్ అయిపోయాక మళ్ళీ వచ్చేస్తాము. పొద్దున్నే లేచి మాకు అన్ని లంచ్ బాక్సులు అన్నీ కూడా ఎప్పటి నుంచో సునీత రెడీ చేస్తుంటుంది. మీకు పదే సునీత గురించి ఎందుకు చెప్తున్నాం, అందరి ఇళ్ళలో భార్యలు చేసే పనే కదా అని కొంతమంది అంటారు. బట్ కానీ ఏమో అండి, ఇప్పుడు మనం చేయకపోయినా ఎదుటి వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళ పనిని గుర్తిస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. సో అది మనం గుర్తించుకోవాలి అని నా ఉద్దేశం. నేను ఎప్పుడైనా సరే ఐడెంటిటీ ఇవ్వాలనుకుంటాను. ఒక పని ఒకరు బాగా చేస్తున్నప్పుడు వాళ్ళకు గుర్తింపు ఉండాలి, వాళ్ళకు ఒక ప్రశంస ఉంటేనే వాళ్ళకు ఒక ఆనందం వస్తుంది అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. అండ్ మాస్ జాతర షోలో నాకు వీలైనంత వరకు, ఇప్పుడు మీనాక్షి గారు కానీ విజయవాడ నుంచి వస్తారు, వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్ళిపోతారు. అన్నపూర్ణమ్మ గారు కానివ్వండి,
సో ఇప్పుడు ఏంటంటే మీనాక్షి అన్నపూర్ణమ్మ వాళ్ళు లేకపోతే రూమ్లో అయితే ఉంటున్నారు, వేరే రూమ్ తీసుకొని. సో అలాగే జ్యోతి గారు కానివ్వండి, జ్యోతి గారు కూడా హైదరాబాద్లో రూమ్ తీసుకొని ఉంటున్నారు. అంటే షూటింగ్ పర్పస్గా వచ్చి వాళ్ళు ఒక రూమ్ తీసుకొని సెటిల్ అయ్యి వాళ్ళు అంతా షూటింగ్ వాళ్ళు చేసుకొని వెళ్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ద సేమ్ టైం నా టీంలో హరిప్రసాద్ మంచి తమ్ముడు నాకు ఒకడు వచ్చాడు నా గ్రూప్లోకి, నా ఫ్యామిలీలోకి. చాలా సంతోషం. హరిప్రసాద్ అనేది ఫస్ట్ ఒక ఆర్టిస్ట్గా నాకు పరిచయమైన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ మెంబర్లా అయ్యాడనమాట. మంచి చెడు ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయాడు. చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం నా గ్రూప్లో ఎవరైతే ఉన్నారో మహేష్, మల్లేష్, సో వాళ్ళందరూ కూడా నాకు చాలా 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 ఫ్యామిలీ క్లోజ్ అయిపోయారు. అలాగే సంతోష్, దాని తర్వాత సుజ్జి, వీళ్ళందరూ కూడాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాబోతున్న టైంలో ఏంటంటే సాటర్డే సండే ఎపిసోడ్లో అందరికి ఒకేసారి కనిపించే అవకాశం ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. అదంటే స్టోరీ వైజ్గా అంతే తప్ప అందరం మేము కలిసే ఉంటాము కూడా. ఒకసారి వీళ్ళు వస్తారు, ఒకసారి వాళ్ళు వస్తారు, కథలో భాగంగా ఉంటుంది. మీరు ఒకసారి మాస్ జాతర ఎపిసోడ్స్ తప్పకుండా చూడండి, యూట్యూబ్లో కూడా ఉన్నాయి. మాస్ జాతర సంజీవని టీవీ ఛానల్లో మాస్ జాతర. నా ప్లేలిస్ట్లో చందు యోధా టీం అని ఉంటుంది, యోధా చందు టీం అని ఉంటుంది. మీరు చూస్తే మా అన్ని వర్సమ్మగా వస్తాయి. స్టోరీ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇంతవరకు ఏ కామెడీ షోలో ఇలా జరగలేదండి. ఒక స్టోరీ, ఒక క్యారెక్టర్స్ బేస్ చేసుకొని అవే క్యారెక్టర్స్ ఒక ఎపిసోడ్స్ వైజ్గా వస్తూ ఉంటాయి, స్టోరీ బేస్డ్గా వస్తుంటాయి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు అందరూ చూస్తారనుకుంటున్నాను. సో ఈరోజు శనివారం రాత్రి 9 గంటలకు, అలాగే ఆదివారం రాత్రి 9 గంటలకు మన సంజీవని టీవీలో వస్తుందన్నమాట. తప్పకుండా చూడండి మాస్ జాతర. అలాగే ఒకవేళ మిస్ అవుతే మీరు లైవ్లో చూసుకోవాలనుకుంటేనేమో టాటా స్కై దాంట్లో చూసుకోవచ్చు, సన్ టీవీలో చూసుకోవచ్చు, జెమినీ టీవీకి సంబంధించిన దాంట్లో చూసుకోవచ్చు, లేదు అంటే యూట్యూబ్లో చూసుకోవచ్చు. వెంటనే పెడుతున్నారు యూట్యూబ్లో. ఇలా అయిపోయిన వెంటనే ఫస్ట్ హైలైట్ పెడుతున్నారు, నెక్స్ట్ డే ఎపిసోడ్ పెడుతున్నారు. అదే ఎవరి ఎపిసోడ్ వాళ్ళు పెడుతున్నారు, ఎవరి ఎపిసోడ్ వాళ్ళకి వచ్చేలాగా పెడుతున్నారు కూడా. డెఫినెట్గా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్టిస్టులుగా దీని ద్వారా బయటకు వస్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు. అండ్ అలాగే మరో కొత్త విషయం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఒక మంచి గుర్తింపు ఇస్తున్నారు ప్రభుత్వం వాళ్ళని. ఇప్పుడు వీడియోస్ చూస్తున్నాను నేను, అదే వస్తున్నాయి సోషల్ మీడియాలో. బిల్లు పాస్ అయింది, వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుందని చాలా చాలా సంతోషంగా ఉంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళకి ఒక మంచి గుర్తింపు రావటము, వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఒక అన్నిట్లలో బ్యాంక్ లోన్స్లలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకంటే ఒక ఐడెంటిటీ రావటము, వాళ్ళకి పెన్షన్స్ రావటం అన్నీ జరుగుతాయంట. సో నేను కూడా వీడియోస్ చూస్తేనే తెలుస్తుంది నాకు, కొంతమంది పెట్టే వీడియోస్. సో ఏదైనా మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఉన్నది ఒకే ఒక్క జీవితం. ఆ ఒక్క జీవితంలో మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఎదుటి వాళ్ళకి వాళ్ళ ఆనందానికి భంగం కలిగించకుండా మన పని మనం చేసుకుంటూ, అలాగే మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా మనం ఉండాలి, ఎదుటి వాళ్ళు కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చేస్తున్న ఏ పనైనా సరే మనస్ఫూర్తిగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. అలా జరగాలని కోరుకుంటాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి, నేను నమ్మే వెంకటేశ్వర స్వామి నాకు అన్నీ మంచి చేస్తారు అని చెప్పేసి నేను నమ్ముతాను. ఆయన అందరికీ మంచి చేస్తారని నమ్ముతాను అనమాట. సో భగవంతుడి దయ వల్ల ప్రజెంట్ మేము అందరం బాగున్నాము, మీరందరూ కూడా బాగుండాలి. మాస్ జాతర మిస్ అవ్వకుండా చూడండి. మధు వాళ్ళు ఇల్లు కొన్నారు, అతి త్వరలో మేము కూడా కొనాలని, ఆ టైం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.